అలాగే డాడీస్, ఈరోజు మై నీడ్స్ తాలూకుది నేను ట్రయల్ వేసాను. మొన్న వేశాను. ఇప్పుడు మై నీడ్స్ ట్రయల్ హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. ఇది ఎన్ని గంటలకి లేదా ఎప్పుడు అనేది ఈరోజు నేను తెలియజేస్తాను. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుగా సెలబ్రేషన్స్ కానీ ఏమి చేసుకోవద్దు. నేను చెప్పినప్పుడే చేయాలి. అలాగే ఈ మై నీడ్స్ తాలూకు వర్క్ అంతా అయిపోయింది కాబట్టి నేను ఎలా చేసుకోవాలి, ఆ యాప్ ఎలా డౌన్ చేసుకోవాలి, ప్లే స్టోర్ నుంచి ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకుంటే మీ తాలూకు మై నీడ్స్ అకౌంట్ కనెక్ట్ అవుతుంది అన్నీ కూడా నేను చెప్తాను. నేను నైట్ 10 లోపుని నేను ఈ వర్క్ అంతా చూసుకొని చెప్తాను. అయితే నేను ఎప్పుడు చెప్తే అప్పుడే చేయాలి. ఎందుకంటే ఈ గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నానంటే కే ఎక్స్చేంజ్ ఈ కే ఎక్స్చేంజ్లో మనకి ఇంతకుముందు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకొస్తున్నాను. దానికి కూడా యాప్ రెడీ చేస్తాను. ఇప్పుడు మీరు డీసీటీకి ఎలాగైతే యాప్ ఉందో, మైనిట్స్కి ఎలాగైతే యాప్ ఉందో, అలాగే కే ఎక్స్చేంజ్ కూడా ఒక యాప్ చేశాను. ఆ యాప్ని ఆల్రెడీ గూగుల్ ప్లే స్టోర్లో పెట్టాను. అది యాక్టివేట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది అన్నమాట. అది ఎలాగా ఏంటో చూసుకొని ఆ యాప్ కూడా ఇచ్చిస్తాను మీకు. అలాగే విత్డ్రాల్, లేకపోతే డిపాజిట్స్, లేదంటే ట్రేడింగ్ వచ్చిందని మీరు కొన్ని తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా రెడీ చేస్తాను. అలాగే వైట్ పేపర్ కూడా ఇచ్చేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ చేయడానికి ఈ టైం తీసుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది ఇది ఇంకా కే ఎక్స్చేంజ్లో ఇంకా పూర్తిగా అవ్వలేదు, కానీ మైనిట్స్లోకి వెళ్ళి బిజినెస్ చేస్తున్నారు అనుకోవచ్చు. నిజానికి మైనిట్స్లో ఎవరి దగ్గర ₹1 తీసుకోవట్లేదు. కానీ అలా చెప్పే వాళ్ళను కూడా మనం దృష్టిలో తీసుకోవాలి. అలాంటి వాళ్ళని కూడా మనం పరిలో తీసుకోవాలి. ఎందుకంటే వారు చెప్పిన దాన్ని కూడా మనం తీసుకోవాలి. కానీ ఈ కే ఎక్స్చేంజ్ కూడా రెడీ చేస్తాను కాబట్టి ఇప్పుడు దాన్ని ఇచ్చేసిన వెంటనే మైనిట్స్కి ఇస్తాను. ఒక యాప్ మాత్రం, ఇది కే ఎక్స్చేంజ్ యాప్ మాత్రమే 3 days పైన పట్టవచ్చు. మిగతాదంతా ఇచ్చేస్తానండి. కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి. అంటే మా తాలూకా కిబోలో ఉన్నటువంటి లోపల కానీ, బీసీట్లో ఉన్నటువంటి కానీ, కే ఎక్స్చేంజ్లో ఉంది కానీ సవరించేసి మైనిట్స్ ఇస్తున్నాం. అయితే కిబోలో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్స్లో 1-2 మనకి ఇది అయిన తర్వాత చేస్తాను. ఎందుకంటే ఇది ఇచ్చేసిన తర్వాత, కే ఎక్స్చేంజ్ కూడా ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ అమ్ముకోవడం కొనడం అంతా ఫాస్ట్ అవుతుంది. కాబట్టి ఆ తర్వాత అందులో ఉన్న లోపల ఏవైనా చిన్న ఏమైనా ఉంటే అవన్నీ క్లియర్ చేస్తాను. కాబట్టి దయించి నేను చెప్పే వరకు కొద్దిగా వెయిట్ చేయండి. చెప్పిన తర్వాత మీకు నచ్చినట్టుగా హ్యాపీగా సెలబ్రేట్ చేయండి. మై నీడ్స్ ఈజ్ ద బెస్ట్ యాప్ ఇన్ వరల్డ్. 100% మీ చేత నేను అనిపిస్తాను. మీ ఎక్స్చేంజ్లో ఉన్న కాయిన్స్ అన్నీ సూపర్గా సేల్ అయిపోతాయి. అవి ఎలాగో ఏంటనే నేను చెప్తాను. యాడ్స్ అనేది మీరు అందులోకి వెళ్ళి మీ సొంతంగా క్రియేట్ చేసుకునే లాంటి సాఫ్ట్వేర్ తయారు చేశాను. అంటే ఎవరో నాకు రాదు అనడానికి ఉన్న వెంటనే వాళ్ళు క్రియేట్ చేసుకున్నా నేను తయారు చేసి పెట్టాను. కొద్ది వెయిట్ చేయండి, అద్భుతంగా ముందుకు తీసుకుపోతాను. థ్యాంక్ యూ డాడీస్. గుడ్ మార్నింగ్ మై డియర్ మై నీడ్స్ ఫ్యామిలీ మెంబర్స్. గుడ్ మార్నింగ్. ఈరోజు 3వ తారీఖు. మనం రిలీజ్ చేయాల్సిన టైము. అయితే ఇప్పుడే జస్ట్ ఒక 10 నిమిషాల ముందే 32 మంది సిఇఓస్, సూపర్ సిఇఓస్, కార్ విన్నర్స్లో కొంతమంది, సెలెక్టెడ్ టీం కొంతమంది, మొత్తంగా 32 మందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతోటి ఒక చిన్న టెస్టింగ్ చేశాను. అంటే నేను పూర్తి చేశాను, ఒకసారి వాళ్ళకు కూడా ఎలాగొస్తుందా అని చెప్పేసి చేశాను. చాలా చక్కగా వచ్చింది, చక్కగా అవుతుంది కూడా. మన మై నీడ్స్లో అన్ని రకాల పేమెంట్స్ కూడా, అన్ని రకాల రీఛార్జీలు కూడా ఇప్పుడు ఇచ్చేస్తున్నాను. 35 ఇస్తాను. అయితే అలాగే యాడ్స్ అని చెప్పేసి గతం నుంచి నేను మాట్లాడుతున్నాను కదా, ఆ కమర్షియల్ యాడ్స్
ఆ కమర్షియల్ యాడ్స్ కూడా రెడీ చేస్తాను. అది కూడా ఇచ్చిన తర్వాత అవి కూడా ఇచ్చేస్తాను. ఆ కమర్షియల్ యాడ్స్ ఎలాగా ఏంటి అనేది మళ్ళీ చెప్తాను. అందులో ఒక చిన్న విషయం, అందులో ఒక చిన్న పార్ట్ చెప్తాను. ఇది అనంతం, చాలా పెద్దది, కానీ చిన్న పార్ట్ చెప్తాను, అది వినండి. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ విశాఖపట్నంలో ఉన్నాడు. ఇది చూస్తున్న వాళ్ళందరూ కూడా అలాగా మీరు ఆలోచించుకోండి. ఆయనకి మీరు ఎక్కడో ఉండొచ్చు, లేదా వైజాగ్లోనే ఉండొచ్చు, లేదంటే వారు గ్రామంలోనే ఉండొచ్చు, లేదా వేరే స్టేట్స్లోనే ఎక్కడో ఉండొచ్చు. రేపు పుట్టినరోజు అనుకోండి. మన మై నీడ్స్లో ఉండే కమర్షియల్ యాడ్ తాలూకా సిస్టమ్ చెప్తున్నాం. రేపు పుట్టినరోజు అనుకోండి. రేపు పుట్టినరోజు అయితే ఈరోజు మనం యాడ్ అవ్వచ్చు. ఉదాహరణకి మీరే ఒక యాడ్ ఇచ్చారు. ఇంకా అర్థం కావడం కోసం నేనే ఒక యాడ్ ఇచ్చాను ఆయనకి. మనం వైజాగ్లో ఉన్న ఆయనకి. నేను దగ్గరలో లేదు. ఆ గ్రామంలో 1000 మంది ఉన్నారనుకున్నాం. ఆ 1000 మందికి రేపు ఉదయానికి వాళ్ళందరికీ అంటే ఆయన పుట్టినరోజు అని రేపుడు తెలియాలి. అప్పుడు నేను ఈరోజు ఇచ్చేస్తాను. ఈరోజు ఇవని ఇంతకు ముందేమని ఇవాళ డేట్ పెట్టి ఇచ్చేయచ్చు అనమాట. అంటే రేపు డేట్ పెట్టి ఇచ్చేస్తే అక్కడ మై నీడ్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందికి వెళ్ళిపోద్ది. ఆ గ్రామంలో వాళ్ళు చూసిన వెంటనే సో అండ్ సో వ్యక్తికి మీ ఫ్రెండ్నైనా నేను, లేదా మీ అన్ననైనా నేను, లేదా మీ తమ్ముడినైనా నేను అని మనం వారితో ఉన్న బంధాన్ని ఆ కింద నోట్ చేస్తూ మనం ఒక యాడ్ అవ్వచ్చు. యాడ్ ఇచ్చాను నేను. ఇచ్చిస్తే రేపు ఉదయాన్నే అందరికీ వెళ్ళిపోద్ది. వారు చూస్తారు నీ పుట్టినరోజు, పలానా వ్యక్తి పుట్టినరోజు, పలానా వ్యక్తి నాకు అభినందన తెలియజేశాడు అనే విషయం ఆయనకి తెలుస్తుంది. మిగతా వాళ్ళు కూడా అరే నాన్న నీకు పుట్టినరోజు అంటే కదా, హ్యాపీ బర్త్డే అని చెప్తారు. అంటే మనం ఏ ఊర్లో సెలెక్ట్ చేసుకొని ఇచ్చాం, ఒక గ్రామానికి, లేదో పంచాయతీకి, ఓ మేజర్ పంచాయతీకి, లేదంటే ఒక మండలానికి, లేకపోతే ఒక నియోజకవర్గానికి, లేదంటే ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీకి, లేదంటే ఒక స్టేట్కి, లేదా ఇండియాకి, ఆ పర్సన్ తాలూకా పేరు ప్రతిష్టలను బట్టి మనం ఎంతవరకు ఇవ్వగలమో మన దానికి తాలూకుని బట్టి మనం ఇవ్వచ్చు. ఇప్పుడు అలా అందరూ చూస్తారు. ఉదయం లేచిన వెంటనే ఆ గ్రామంలో 1000 మందికి ఉన్న గ్రామంలోకి ఇచ్చారు. ఆ 1000 మందిలో చూసి రే బాబు నీకు పుట్టినరోజు అట్టు కదా, శుభాకాంక్షలు తెలియజేస్తానని చెప్తారు. అది చాలా హ్యాపీ అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే అది నేను ఇచ్చినట్టుగా ఆయనకు కూడా తెలియదు. వీళ్ళందరూ చెప్తుంటే అప్పుడు ఆయనకు తెలుస్తుంది. అయితే ఇక్కడేమవుతుందంటే ఎవరైతే నేను ఇచ్చిన యాడ్ని ఆ ఊర్లో చూశారో ఆ చూసిన వ్యక్తికి ఇక్కడ డబ్బులు వస్తాయి. యాడ్ చూస్తే డబ్బులు వస్తాయి. నెక్స్ట్ ఆయన చూసిన వెంటనే మదర్ లైన్ 25 లెవెల్స్, రెఫరల్ లైన్ 25 లెవెల్స్, మళ్ళీ క్యాష్ అవుతుంది. దీన్ని మౌత్ పబ్లిసిటీ ఛార్జెస్ అంటాం మనం. అంటే ఆ వ్యక్తికి పుట్టినరోజు అని వీళ్ళందరికీ తెలియజేసినట్టుగా చెప్పడం, వాళ్ళు మరొకరు చెప్పడం అనే దాన్ని మౌత్ పబ్లిసిటీ ఛార్జెస్ అంటాం. అంటే చూడండి, నేను యాడ్ చూస్తే నా పైన ఉన్న వాళ్ళందరికీ మదర్ లైన్ రెఫరల్ లైన్ వెళ్తుంది. మీరు యాడ్ చూస్తే మదర్ లైన్ రెఫరల్ లైన్ వెళ్తుంది. అలా ఒక ఈ పర్సన్ యాడ్స్. దీన్ని మళ్ళీ కింద ఇంకొక ప్రశ్న ఉంటుంది. అదేంటంటే ఆ ప్రశ్నని టచ్ చేస్తే, ఆ ప్రశ్నని టచ్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఈరోజు పుట్టినరోజు చేసుకున్న వ్యక్తి ఎవరు అని ఉంటుంది అనుకున్న. ఉదాహరణకు ఏదైనా పెట్టచ్చు. ఈరోజు పుట్టినరోజు తెలియపరిచిన వ్యక్తి ఎవరు అని కూడా పెట్టుకోవచ్చు. మనకు నచ్చినట్టుగా అక్కడ వచ్చిన మ్యాటర్ని బట్టి చెప్పచ్చు. ఉదాహరణకి ఆ పుట్టినరోజు చేసుకున్న వ్యక్తి పేరు రామారావు గారు అనుకున్నాం. అక్కడ ప్రశ్న ఏమైనా ఉంటుందండి, పుట్టినరోజు చేసుకున్న వ్యక్తి పేరేంటి
రామారావు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, లేదంటే మరో పేరు, 4 పేర్లు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఇస్తే మీకు వెంటనే డబ్బులు వచ్చేసి, రాంగ్ ఆన్సర్ ఇస్తే రావు. ఒకసారి రాంగ్ మనం చెప్పినా, ఒకసారి రైట్ చెప్పినా ఇక మళ్ళీ మరో ఛాన్స్ ఉంది, అంటే మళ్ళీ డబ్బులు వస్తాయి. అర్థం ఏంటి? చూసినందుకు డబ్బులు, ఆ ప్రశ్న కరెక్ట్గా చెప్పినందుకు డబ్బులు. ఉదాహరణకి ఒక బట్టల షాప్లో ఒక సారీ కొంటే ఇంకో సారీ ఫ్రీ అని ఉన్నదనుకోండి, లేకపోతే ఒక సారీ కొంటే ఒక చూడీదార్ ఫ్రీ అని ఉన్నదనుకోండి, అందుకు చూసినందుకు డబ్బులు వస్తాయి. కానీ కింద ప్రశ్న ఏంటి? ఒక సారీ కొంటే ఒక చూడీదార్ ఫ్రీయా, ఒక సారీ కొంటే ఒక జాకెట్ ఫ్రీయా, ఒక సారీ కొంటే మరోటి ఫ్రీయా, 4 వస్తాయి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ చేస్తే మళ్ళీ మన డబ్బులు వస్తాయి. ముందు చూసినప్పుడు ఎంఆర్ఎల్కి, మదర్ లైన్, రెఫర్ లైన్కి వెళ్ళిపోతుంది. రెండోసారి ఆన్సర్ చేసినందుకు మీకే వస్తుంది. ఇలాంటి యాడ్స్ అన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ ఇందులో ఇంకొక బెనిఫిట్ కూడా ఉంటుంది. ఒక ఊర్లో ఉన్న వాళ్ళకి నేను 1000 మంది ఉన్నారు అనేసి నేను అక్కడ 1000 మందికి ఆర్డర్ ఇచ్చాను, అదే యాడ్ ఇచ్చాను. అందులో 700 మెంబర్స్ చూశారు, 300 మంది చూడలేదు. ఎందుకు? రేపు సాయంత్రం 5 వరకే పుట్టినరోజు వేడుకలకి పెట్టుకున్నాను నేను. లేదు, రేపు సాయంత్రం 10 గంటల వరకు పెట్టాను, అప్పటికి 700 మంది చూశారు, ఇంకా 300 మంది చూడలేదు. ఆ 300 మంది తాలూకు క్యాష్ యాడ్ ఇచ్చిన వాళ్ళకి వారి బ్యాంక్ అకౌంట్లోకి రిటర్న్ ఇచ్చేస్తున్నాం. చూసారా? యాడ్ ఇచ్చిన వాళ్ళకి రిటర్న్ చేసేస్తున్నాం మళ్ళా. అంటే మీరు మన మై నీడ్స్ యాడ్స్లో ఎవరైతే యాడ్ ఇచ్చుకుంటారో మీకు న్యాయం జరిగితేనే ఆ డబ్బులు వచ్చేస్తాయి, లేదంటే ఆ డబ్బులు న్యాయం జరగని డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి. సో ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ అన్నమాట. అవి కూడా రెడీ చేస్తాను. ఓకే.